గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో నాట్ ఏఐ అనేటటువంటి టెలిగ్రామ్ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో ఈ టెలిగ్రామ్ మైనింగ్ బాట్లో మైనింగ్ ఏ విధంగా చేయాలి, దాంతోపాటు ఈ నాట్ ఏఐ అనేటటువంటి టోకెన్ ఏదైతే ఉందో అది ప్రీ మార్కెట్లో లిస్ట్ అయిందండి. దాంతోపాటు ఐడిఓ ఇనిషియల్ డిస్కౌంట్ ఆఫరింగ్ అనేసి ఒక పబ్లిక్ సేల్ అనేది స్టార్ట్ అవబోతుంది. సో అది కూడా ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది, ఎక్కడ స్టార్ట్ అవబోతుంది, దాంతోపాటు తొందరలో ఈ నాట్ ఏఐ అనేటటువంటి టెలిగ్రామ్ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో అది విత్డ్రాల్ కూడా ఇవ్వబోతుంది. ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ ఐపీఓ లేకపోతే ఐడిఓ కంప్లీట్ అయిన తర్వాత మనకు ఈ మైనింగ్ ద్వారా వచ్చినటువంటి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం విత్డ్రా చేసుకొని సేల్ చేసుకోవచ్చు. సో దాని గురించి టోటల్ అప్డేట్స్ అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను నాట్ ఏఐ అనేటటువంటి టెలిగ్రామ్ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేశానండి. సో దీనికంటే ముందు నేను మీకు అసలు ఎక్కడ ఇది ప్రీ మార్కెట్ అనేది లిస్ట్ అయింది అనేది తెలుసుకుందాం. సో నేను ఇప్పుడు నాట్ ఏఐ యొక్క అఫిషియల్ ట్విట్టర్ అకౌంట్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత వీళ్ళు క్లియర్గా కొన్ని డీటెయిల్స్ అనేవి పోస్ట్ చేయడం జరిగింది. సో జస్ట్ 2 days బ్యాక్ మనకు వచ్చినటువంటి అప్డేట్ ఏంటి అని అంటే క్యూకాయిన్ ఏదైతే ఉందో క్యూకాయిన్ అనేటటువంటి క్రిప్టో ఎక్స్చేంజ్లో ప్రీ మార్కెట్ అనేది స్టార్ట్ అయింది. నాట్ ఏఐ యొక్క ప్రీ మార్కెట్ అనేది స్టార్ట్ అయింది అనేసి వీళ్ళు చెప్తున్నారనమాట. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను అని అంటే క్యూకాయిన్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత అసలు ఈ ప్రీ మార్కెట్ అనేది లిస్ట్ అయిందా లేదా, ఒకవేళ లిస్ట్ అయితే టోకెన్ యొక్క ప్రైస్ ఎంత ఉంది అనేది కూడా చెక్ చేద్దాం. సో ఇప్పుడు నేను క్యూకాయిన్ క్రిప్టో ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మెయిన్ పేజ్లోనే మనకు ప్రీ మార్కెట్ అనేటటువంటి ఒక సింబల్ కనిపిస్తుంది చూడండి. ఈ ప్రీ మార్కెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. సో క్లిక్ చేసిన తర్వాత వీళ్ళు పెట్టినటువంటి ప్రీ మార్కెట్ ఉంది చూడండి, ఇక్కడ నాట్ ఏఐ అనేటటువంటి ఈ టోకెన్ని ప్రీ మార్కెట్లో పెట్టారు. హ్యామ్స్టర్ పెట్టారు, హ్యామ్స్టర్ కంబ్యాట్, తర్వాత డిబిఆర్, ఈజెన్, ఈ విధంగా చాలా పెట్టారనమాట. క్యాట్స్ ఇలా చాలా ఉన్నాయి. వాటిలలో ఫస్ట్ పొజిషన్లో ఉన్నది నాట్ ఏఐ అనమాట. సో ఈ నాట్ ఏఐ అనేది తొందరలో మనకు లిస్టింగ్ కూడా అవ్వబోతుంది. ప్రస్తుతానికి ప్రీ మార్కెట్లో దీని యొక్క సేల్ అనేది నడుస్తుంది అనమాట. సో ఇక్కడ నేను డీటెయిల్స్ అనేటటువంటి ఆప్షన్ చూడండి, నాట్ ఏఐకి ఆపోజిట్లో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత వీళ్ళు నాట్ ఏఐ అంటే ఏంటి దాని డీటెయిల్స్ కొద్దిగా ఇచ్చారండి. సో ఇదేంటి అంటే నాట్ ఏఐ అనేటటువంటి టెలిగ్రామ్ మైనింగ్ బాట్ 950 million యూజర్స్కి రీచ్ అయ్యేలా ఒక టెలిగ్రామ్ ఏఐ డ్రివెన్ అంటే ఏఐ టెక్నాలజీ తోటి ఒక టెలిగ్రామ్ ఫీచర్ అనే దాన్ని తీసుకొని వస్తుందన్నమాట టాన్ ఎకో సిస్టమ్ మీద. దాంతోపాటు ఇప్పుడు ఆల్రెడీ 1 కోటి మందికి పైగా ఈ నాట్ ఏఐ అనేది ఏదైతే ఉందో దాన్ని మైనింగ్ చేస్తున్నారు అనేసి వీళ్ళు చెప్తున్నారు. సో వీళ్ళ ఫాలోవర్స్ టెలిగ్రామ్లో 80 లక్షలకు పైగా ఉన్నారనేసి సంథింగ్ ఇలా 800K అని చెప్పారండి. సో ఈ కింద కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు డీటెయిల్స్ ఓపెన్ అయ్యాయి చూడండి, ప్రీ మార్కెట్కి సంబంధించినవి. సో ప్రీ మార్కెట్ ప్రైస్ అనేది ఇక్కడ USDTలో చూపిస్తుంది అనమాట. సో ఒక్కొక్క నాట్ ఏఐ టోకెన్ అనేది మనకు 0.00038 ఇంత వాల్యూ అయితే ఉందండి. $0.00038 లేకపోతే USDT అండి, ఇది పైసలు కాదు. సో USDTలో దీని వాల్యూ అనేది 0.00038, 0.00039, 0.004 ఈ విధంగా మనకి ప్రీ మార్కెట్ ప్రైస్ అనేది ఉందన్నమాట నాట్ ఏఐ టోకెన్ది. సో ఈ ప్రీ మార్కెట్ సేల్ అనేది ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిన తర్వాత మనం మైనింగ్ చేస్తున్నటువంటి ఈ మైనింగ్ అనేది కంప్లీట్ అయిపోయి మనకు టోకెన్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగే అవకాశం అయితే ఉంది. సో ఆ డేట్ ఏంటి అనేది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. మేబీ ఒక 15 days to 45 days మధ్యలో ఈ మైనింగ్ అనేది ఎండ్ అయిపోయి మనకు విత్డ్రాల్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇప్పుడు మనం దేని మీద ఫోకస్ చేయాలి అంటే మైనింగ్ మీద ఫోకస్ చేయాలండి. సో దీంట్లో మైనింగ్ ఏదైతే ఉందో దాన్ని మనం ప్రాపర్గా ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇక్కడ చూడండి, మనకు విత్డ్రాల్ అనేది ఏదైతే ఉందో
అది మనకు ఇక్కడ మనం లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ని బేస్ చేసుకొని మనకు విత్డ్రాల్ వస్తుందండి. సో అంటే మీరు విత్డ్రాల్కి ఎలిజిబుల్ అవ్వాలంటే మినిమం లెవెల్ 6 ఏదైతే ఉందో ఆ లెవెల్ 6కు మీరు మినిమం రీచ్ అయి ఉండాలి. లెవెల్ 6 అన్న మీరు రీచ్ అవ్వకపోతే మీకు విత్డ్రాల్ వచ్చే అవకాశం లేదు. సో లెవెల్ 6 కంటే పైన ఎవరైతే ఉంటారో వాళ్ళకు విత్డ్రాల్ అంటే టోకెన్ డిస్ట్రిబ్యూషన్ అనేది వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఈ మైనింగ్ చేయడానికి మీకు యాజ్ యూజువల్గా స్క్రీన్ మీద ఇక్కడ ఏదైతే ఆప్షన్ ఉందో దీని మీద క్లిక్ చేయడమేనండి. సో క్లిక్ చేస్తూ ఉంటే ఇక్కడ మీకు వచ్చినటువంటి టోకెన్స్ అన్నీ అయితే ఉన్నాయో అవి ఇక్కడ మీకు ఒక పాయింట్స్ లెక్కన కలెక్ట్ అవుతూ ఉంటాయి. సో ఈ పాయింట్స్ ఏ అయితే ఉన్నాయో వీటిని మనం యూజ్ చేసి మనం లెవెల్ అనే దాన్ని అప్గ్రేడ్ చేసుకోవాలన్నమాట. సో ఆ లెవెల్ అప్గ్రేడ్ చేసుకుంటేనే మనకు బెనిఫిట్. ఇక్కడ ఉండేటటువంటి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా కాదండి, ఈ పాయింట్స్ని మనం తీసుకెళ్ళేసి ఇక్కడ లెవెల్ ఏదైతే ఉందో దాన్ని అప్గ్రేడ్ చేసుకోవడం ద్వారా మనకు బెనిఫిట్ అనేది వస్తుందన్నమాట. సో దాంతోపాటు ఆ లెవెల్ ఇప్పుడు ఏ విధంగా అప్గ్రేడ్ చేసుకోవాలి అనేది కూడా చూద్దాం. సో ఇక్కడ నేను లెవెల్ 23 పొజిషన్ ఏదైతే ఉందో దానిలో ఉన్నానండి. సో ఇక్కడ లెవెల్ 23 ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో మీకు లెవెల్ 0 అని కానీ లెవెల్ 1 అని కానీ లెవెల్ 2 అని కానీ ఏదో ఒకటి ఉంటుంది. సో ఆ లెవెల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చూడండి అప్గ్రేడ్ అనేటటువంటి ఒక ఆప్షన్ అయితే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో ఈ అప్గ్రేడ్ చేసుకోవడం వల్ల మనకు బెనిఫిట్ అనేది వస్తుంది. అది ఎలా అని అంటే మైనింగ్ స్పీడ్ అనేది మనకు పెరుగుతుందన్నమాట. సో మైనింగ్ స్పీడ్ పెరిగితే లెవెల్ అప్గ్రేడ్ చేసుకుంటే మైనింగ్ స్పీడ్ పెరుగుద్ది. మైనింగ్ స్పీడ్ అనేది పెరిగింది అనుకోండి మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి మనం ఫాస్ట్గా రీచ్ అవ్వగలం. సో ఎలా రీచ్ అవుతాము అని అంటే మనకు ఆఫ్లైన్ బోనస్ ఏదైతే ఉందో మైనింగ్ చేయకపోయినా కానీ వచ్చే బోనస్ ఏదైతే ఉందో అది పెరుగుతుంది అనమాట. సో ఇక్కడ అప్గ్రేడ్ అనే ఆప్షన్ ఉంది చూడండి, లెవెల్ 23 అప్గ్రేడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత నాకు లెవెల్ 23 నుంచి 24కి అంటే 23వ లెవెల్లో నేను ఆల్రెడీ ఉండున్నా, దాని నుంచి 24వ లెవెల్కి నేను వెళ్ళాలి అని అంటే నాకు కావాల్సినటువంటి టోకెన్స్ ఇక్కడ 7.48 మిలియన్స్ అనమాట. సో 7.48 మిలియన్స్ అనేవి నాకు కావాలి. ఇక్కడ అప్గ్రేడ్ అనే ఆప్షన్ ఉంది చూడండి, దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో దానికంటే ముందు వీళ్ళు ఈ లెవెల్ అప్గ్రేడ్ చేసుకోవడం వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా చెప్పారు. అది మైనింగ్ అనమాట. సో ఇక్కడ 123.7K అనేది ఏదైతే ఉందో ఇది ప్రాఫిట్ పర్ అవర్ అండి. దీని ద్వారా మనకు మైనింగ్ రేట్ అనేది పెరుగుతుంది, అదొకటి. తర్వాత ఇక్కడ డ్యామేజ్ అంటే ఏం లేదండి, మీరు స్క్రీన్ టచ్ చేస్తే మీకు రిలీజ్ అయ్యేటటువంటి టోకెన్స్ నెంబర్ అనమాట. సో ఒక +5 నాకు డ్యామేజ్ అనేది పెరుగుతుంది. దాంతోపాటు హెల్త్ అనమాట. సో ఈ హెల్త్ అనే దానికి నాకు అంత క్లియర్ మీనింగ్ అయితే తెలియదు. సో ఇది కూడా పెరుగుతుంది. సో ఇక్కడ నేను ఈ కింద అప్గ్రేడ్ అనే ఆప్షన్ ఉంది చూడండి, ఈ అప్గ్రేడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఒకవేళ మీరు అప్గ్రేడ్ అవ్వడానికి కావాల్సినటువంటి బ్యాలెన్స్ అనేది లేకపోతే ఇక్కడ అప్గ్రేడ్ అనేది హైలైట్ అవ్వదండి. సో అప్గ్రేడ్ అనేది హైలైట్ అయిందనుకోండి మీరు క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేస్తే మీ లెవెల్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. చూడండి ఇప్పుడు సక్సెస్ అని పడింది, నా లెవెల్ అనేది 25వ లెవెల్కి వచ్చిందనమాట. సో 25వ లెవెల్కి వచ్చి ఇక్కడ నాకు మైనింగ్ స్పీడ్ అనేది పెరిగింది. సో ఈ విధంగా మనం లెవెల్ అప్గ్రేడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఈ లెవెల్ అప్గ్రేడ్ అనేది చేసుకోవడం ద్వారా మనకు మొత్తం 2 బెనిఫిట్స్ ఉన్నాయండి. ఒకటి ఏంటి అంటే లెవెల్ పెరిగితేనే మనకు విత్డ్రాల్కి ఎలిజిబిలిటీ, మినిమం అనేది లెవెల్ 6లో మనం అట్లీస్ట్ ఉండాలి, అదొకటి. తర్వాత లెవెల్ పెరగడం వల్ల మనకు మైనింగ్ రేట్ అనేది ఏదైతే ఉందో అది పెరుగుతుంది అనమాట. మైనింగ్ రేట్ అనేది పెరుగుతుంది రెండవది. దాని తర్వాత ఇంకా ఏంటి, లెవెల్ పెరగడం వల్ల మనకి ఇక్కడ టాస్క్లు అనే ఆప్షన్ ఉంది చూడండి, ఈ టాస్క్లు అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అచీవ్మెంట్స్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది చూడండి, ఈ అచీవ్మెంట్స్ ఆప్షన్ ఏదైతే ఉందో దీన్ని నేను క్లిక్ చేశానండి. సో లెవెల్ పెరగడం వల్ల మనకు ఇక్కడ కొన్ని అచీవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి హైలైట్ అవుతాయి. సో ఇప్పుడు నేను ఒక్కొక్క అచీవ్మెంట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఒకవేళ నాకు ఏదన్నా అచీవ్మెంట్ అనేది సక్సెస్ అయ్యి ఉండుంటే ఇక్కడ గెట్ రివార్డ్ అనేది హైలైట్ అయ్యి ఉండేదండి. సో ఈ విధంగా ఒక్కొక్క ఇప్పుడు చూడండి ఇలా క్లిక్ చేస్తూ ఉన్నా. సో ఎక్కడైతే నాకు లెవెల్ దాని ప్రకారము లెవెల్ పెరగడం ద్వారా అచీవ్మెంట్కి రీచ్ అయ్యి ఉండుంటే నాకు ఇక్కడ బోనస్ అనేది వచ్చేది. సో ప్రస్తుతానికైతే నేను ఆల్రెడీ ఇదివరకు లెవెల్స్ అనేవి అప్గ్రేడ్ చేశాను చూడండి, ఇక్కడ 12/20 అప్గ్రేడ్స్ ఇప్పటి వరకు నేను 12 అప్గ్రేడ్స్ అయితే ఇక్కడ చేశాను. సో దీని ద్వారా నాకు చాలా టోకెన్స్ అనేవి బోనస్గా వచ్చాయన్నమాట.
సో ఇక్కడ డెస్ట్రాయ్ అనేది ఉంది కదా, ఇక్కడ నేను లెవెల్ 7 వరకు రీచ్ అయ్యాను. 10 వరకు రీచ్ అయితే నాకు ఆటోమేటిక్గా ఇక్కడ మళ్ళీ ఎక్స్ట్రాగా బోనస్ అనేది వస్తుందన్నమాట. సో ఈ విధంగా మీరు లెవెల్ అనేది ఇంక్రీజ్ చేసుకోవడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి టాస్క్లు ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ఫిల్ అయిపోయి మీకు ఎక్స్ట్రా పాయింట్స్ ఏవైతే ఉన్నాయో నాట్ ఏఐ పాయింట్స్ అనేది ఇస్తుందన్నమాట. దాంతోపాటు ఇక్కడ టాస్క్స్ అనేటటువంటి ఇంకొక ఆప్షన్ ఉంది చూడండి. ఈ టాస్క్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం డైలీ కూడా బోనస్ అనే దాన్ని కలెక్ట్ చేసుకోవాలండి, మర్చిపోకూడదు. సో ఇక్కడ డైలీ బోనస్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. ఇక్కడ గెట్ రివార్డ్ అనేటటువంటి ఆప్షన్ చూడండి, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఒకవేళ మనం 12 డేస్ ఒక్కరోజు కూడా మిస్ చేయకుండా మైనింగ్ అనేది చేస్తే ఇక్కడే మనకి దరిదాపు 10 మిలియన్ అంటే 1 కోటికి పైగా మనకు ఈ పాయింట్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో ఇక్కడ గెట్ రివార్డ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేసి బోనస్ అనే దాన్ని నేను క్లెయిమ్ చేసుకున్నాను. సో ఈ రిమైనింగ్ అన్నీ సింపుల్ ప్రాసెసేనండి. జస్ట్ దీని మీద క్లిక్ చేయడము, మనం టెలిగ్రామ్ ఛానల్ ఈ విధంగా టాస్క్లు ఏవైతే ఉన్నాయో వాటిలలో జాయిన్ అవ్వడం అనమాట. సో ఇక్కడ మనం ఖచ్చితంగా చేయాల్సింది ఈ పొజిషన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేయడము, ఇక్కడ పాయింట్స్ ఎర్న్ చేయడము, ఈ వచ్చిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని వెళ్ళేసి ఇక్కడ లెవెల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ అప్గ్రేడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో వాటి మీద క్లిక్ చేసి అప్గ్రేడ్ చేయడం. ఇక్కడ నాకు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఫండ్స్ అనేవి లేవు కాబట్టి ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అని వచ్చాయి. తర్వాత మళ్ళీ ఈ ఫండ్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు నేను మళ్ళీ లెవెల్ అప్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో మనం డైలీ చేయాల్సింది స్క్రీన్ మీద టచ్ చేయడము, లెవెల్ అప్గ్రేడ్ చేసుకోవడము, దాంతోపాటు ఇక్కడ టాస్క్స్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో ఈ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసి ఇక్కడ ఈ టాస్కుల్లో వచ్చే బోనస్లు, తర్వాత అచీవ్మెంట్స్లో వచ్చే బోనస్లు, ఇవి రెండు కూడా మీరు క్లెయిమ్ చేసుకోవడమేనండి. సో ఆల్రెడీ ఈ కాయిన్ ఏదైతే ఉందో టోకెన్, నాట్ ఏఐ టోకెన్ అనేది క్యూ కాయిన్లో ప్రీ మార్కెట్లో లిస్ట్ అయింది. దీని ప్రైస్ కూడా 0.0003 USDT ఉన్నట్టు మనం ఇంతకు ముందే చూసాం వీడియో యొక్క స్టార్టింగ్లో. సో మీ అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. సో ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ ప్రకారం మీరు మైనింగ్ అనేది చేస్తూ వెళ్ళండి. సో దీని ద్వారా మీకు మంచి ప్రాఫిట్ అనేది బుక్ చేసుకునే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. సో మనం ఖచ్చితంగా మైనింగ్ చేసేటటువంటి తొందరలో లిస్ట్ అయిపోయే ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయని మనం మాట్లాడుకున్నామో టెలిగ్రామ్ గ్రూప్లో, వాటిలలో ఇది కూడా వన్ ఆఫ్ ది ప్రాజెక్ట్. అందుకనేసే దీని గురించి కూడా ఎస్పెషల్గా వీడియో అనేది చేయడం జరిగింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.